దేశానికి అత్యున్నత సేవలు అందించే వాళ్ళు అయ్యుండి భయపడాల్సినంత అవసరం ఏమున్నది? మా ఫోన్ ట్యాపింగ్ అయింది, మా ఫోన్ ట్యాపింగ్ అయింది. మీ రాసే ఒప్పందాలు ఏంది? మీ రాసే ఈ దేశానికి నష్టం చేసేటివి ఉన్నాయా? తీవ్రవాదులతో మీకు సమస్యలు ఉన్నాయా? లేకపోతే తీవ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నాయా? ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రజలు నమ్మదగుతారో అటువంటి విషయాలను వెలికి తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ఎంక్వైరీల పేరు మీద, విచారణ పేరు మీద రకరకాలుగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయట్లేదా ఫోన్ ట్యాపింగ్? ఆయన కుర్చీ ఎప్పుడు లాగేస్తారో, ఢిల్లీ అధిష్టానం ఎప్పుడు బయట పెట్టుద్దో అనే ఉద్దేశంతో ఆల్రెడీ మోడీ గారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ మీ స్కూల్లో చదువుకున్నా అని చెప్తా ఉన్నాడు. ఆయన కుర్చీ ఎప్పుడు గుంజేస్తారో అని చెప్పేసి, గుంజెట్టేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారో అని చెప్పేసి ఫోన్లు ట్యాపింగ్ వాళ్ళ సహచర మంత్రుల మీద, వాళ్ళ పార్టీ వాళ్ళ మీదనే పెట్టుకుంటున్నాడు. ఈరోజు మామూలుగా మేము ఏమంటున్నామంటే, మీకంత భయమేంది ఒకవేళ మేము చేయలేదు దానికి? ఒకవేళ ఎవరైనా అధికారులు కొంతమంది దీన్ని ఇప్పుడు తీవ్రవాద సమస్య గురించి కానివ్వండి, దేశం రాజ్యాంగం కూల్పే కుట్ర చేస్తున్న వాళ్ళ మీద కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది అది ప్రధానంగా ఏ ప్రభుత్వం చేస్తుంది. ఈ చేసే విషయాలలో ఒకవేళ అధికారులు ఎక్కడన్నా వేరే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ స్వలాభాల కోసం ఏదైనా వ్యాపారస్తుల మీద కానీ, ఇంకెవరైనా నాయకుల మీద కానీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అనేది దీన్ని అలసుగా తీసుకొని, అవకాశంగా తీసుకొని చేసిరే అనుకుందాం. ఒకవేళ చేస్తే వాళ్ళు ఒక నాయకులు అయ్యుండి, ప్రజాప్రతినిధులు అయ్యుండి, దేశానికి అత్యున్నత సేవలు అందించే వాళ్ళు అయ్యుండి భయపడాల్సినంత అవసరం ఏమున్నది? మా ఫోన్ ట్యాపింగ్ అయింది, మా ఫోన్ ట్యాపింగ్ అయింది. మీ రాసే ఒప్పందాలు ఏంది? మీ రాసే ఈ దేశానికి నష్టం చేసేటివి ఉన్నాయా? తీవ్రవాదులతో మీకు సమస్యలు ఉన్నాయా? లేకపోతే తీవ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నాయా? ఈ దేశానికి నష్టం చేసేటట్టు చేస్తున్నారా? లేకపోతే ఏమన్నా మీరు చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నారా? భయం ఎందుకు? దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ప్రైవసీ ఆర్టికల్ 21 ప్రకారం ఇప్పుడు వాళ్ళు దేశానికి కాదు, అది అసలు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదండి.